ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అనవసరమైన వాదనలు, అర్థం లేని చర్చల్లో పాల్గొవద్దు. వ్యాపారంలో ఇబ్బందులు పడతారు. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపాన్ని, మాటలను అదుపులో పెట్టుకోండి. సాయంత్రం కొన్ని సమస్యలు తలెత్తుతాయి. మీ స్నేహితులతో ఆనందంగా టైం స్పెండ్ చేస్తారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. వృషభమాఫీసులో మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మహిళలు ఈరోజు ఒక మంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం కొంచెం మెరుగుపడుతుంది. వ్యాపారంలో వచ్చే సమస్యలను పరిష్కరిస్తారు. మీ బద్ధకం కారణంగా పనులు మందకొండిగా సాగుతాయి. అనుకోకుండా వచ్చే అతిథి కారణంగా ఖర్చులు పెరుగుతాయి. సమాజంలో మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు ఉద్యోగంలో అప్పగించిన పనిని సకాలంలో పూర్తి చేయలేకపోతారు. మీ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్లో ఉన్నవారు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టేందుకు ఇదే మంచి రోజు. మీ చిన్ననాటి మిత్రులను కలుసుకుని సరదాగా గడుపుతారు. సమాజంలో మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు కొంచెం ఎక్కువ పని ఒత్తిడి ఉంటుంది. పెట్టుబడులలో లాభాల వల్ల ఆర్థికంగా బలపడతారు. ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. మహిళలకి చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈరోజు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. వ్యాయామం, యోగా లాంటివి చేయాలి. ఆర్థికంగా మంచి పెట్టుబడులు చేస్తారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం సరదాగా గడిచిపోతుంది. మీకు ఉన్న ఒక పెద్ద సమస్య నుండి బయటపడతారు. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకుంటూ ఉండండి. ఉద్యోగంలో పరిస్థితులు మీకు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారపరంగా మీరు తలపెట్టే కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి బాగా అనుకూలంగా ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. బంధువులతో ఉన్న విభేదాలు చాలా వరకు చక్కబడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ స్నేహితుల నుంచి కావాల్సిన మద్దతు లభిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవి యోగం కనిపిస్తుంది. విద్యార్థులు చెడు స్నేహాలకి దూరంగా ఉండాలి. వ్యాపారంలో మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గొప్ప వ్యక్తులు పరిచయం అవుతారు. ఈరోజు మీ బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గిపోతుంది. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. విద్యార్థులకు చదువు పరంగా 1-2 సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొన్ని అనుకోని ఖర్చులు మీద పడే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ ఉద్యోగ జీవితం సాఫీగా, ప్రశాంతంగా సాగిపోతుంది. సొంత పనుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది. మీ స్నేహితులకు సహాయం చేస్తారు. శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొందరు బంధువుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఉద్యోగంలో మీ కృషికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. మీ భాగస్వామి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. వాహనం కొనడానికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఈరోజు మొత్తం ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతారు. ఉద్యోగం మారడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పిల్లల కెరీర్కి సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రాపర్టీ కొనేందుకు ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది. ధనస్సుదయాన్నే విదేశాల నుండి శుభవార్తలు వింటారు. మీరు చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఒత్తిడి ఉన్నప్పటికీ సరైన సమయానికి కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఉద్యోగాల్లో మీకు ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఈరోజు ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ దృష్టి పెడతారు. దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. విద్యార్థులకు కలిసి వస్తుంది. మీ అవసరాలకు తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలకు స్పందన అనుకూలంగా లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అనవసర విషయాలకు దూరంగా ఉండడం మంచిది.
అనుకోని మార్గాల నుండి డబ్బులు అందుతాయి. మీ వ్యాపారాలపై శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరిగి ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుంది. సమాజంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు కొన్న భూమి విలువ బాగా పెరుగుతుంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరంగా కుటుంబ సభ్యుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. రోజంతా ఉత్సాహంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో తగాదాలు రాకుండా జాగ్రత్త పడాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. స్నేహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యానికి వెళ్తారు. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలతో మీ లక్ష్యం దిశగా ముందుకు వెడతారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.